ఓటు రాజకీయ లబ్ధి కోసమే ఎస్సీ వర్గీకరణను తెరలేపారని తాతల తండ్రుల కాలం నుండి మాదిగా మాల అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నామన్నారు దళిత సంఘాల నాయకులు. ఇప్పుడు కొత్తగా రాజకీయం చేస్తూ తమ మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. భైంసా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గంలోని అన్ని కులాలు కలిసిమెలిసి ఉంటున్నాయని వర్గీకరణ చేయొద్దని డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్సీలతో రాజకీయం చేయవద్దని మాల మహానాడు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో గిరిధర్, శంకర్, చంద్రే, గంగాధర్, ప్రసంగి, యశ్వంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి విశ్వరూప మహాసభకు ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం అందరు కలిసికట్టుగా ఉండేటువంటి 59 ఉపకులాలు భారత రాజ్యాంగం ప్రకారం దాంట్లో విడదీయకూడదు అని 123 ఆర్టికల్ ప్రకారం కూడా మనకు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ప్రధానమంత్రి ఈరోజు పెద్ద మొత్తంలో సౌత్ ఇండియా నుంచి కూడా పెద్ద మొత్తంలో జన సమీకరణ చేసి పెట్టడం, ఎస్సీ వర్గీకరణ పెట్టడం జరిగింది. ఈరోజు దేశ ప్రధాని అని చెప్పుకుంటూ ఒక వర్గానికి ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మమ్మలను వేరు చేసి ఓటు బ్యాంకు కొరకు ఈరోజు మా భారీగా బహిరంగ సభలు పెట్టడం ఏంటి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఈరోజు భారత ప్రధానమంత్రి గతంలో కూడా మనకు మైనార్టీ సోదరులను కూడా రాష్ట్రపతి పెట్టినన్నాడు. ఏం జరిగింది? ఒక దళిత రాష్ట్రపతిని పెట్టినన్నాడు. దళితులకు ఏమి ఒరిగింది? రాష్ట్రపతిని నేను ఒక ట్రైబల్ ఉమెన్ని పెట్టినానని అంటున్నాడు.